guys, welcome back to our channel. So I'm here with Coach of Website. సో ఈరోజు మనం ఒక బెస్ట్ వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. అది మనకి కోడింగ్లో అలాగే టెస్ట్ కేసెస్ ఇన్ కాంపిటేటివ్ కోడింగ్ అనేది మనం నేర్చుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. సో కోర్సెస్ అనేది విత్ రెస్పెక్ట్ టు యువర్ విష్ యూ కెన్ సెలెక్ట్. ఫస్ట్ ఇక్కడ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ నార్మల్గా ఎలా ఉంటుందో అక్కడ చూద్దాము. సో హియర్ గోస్ దిస్ ఇంటర్ఫేస్. సో ఇందులో 7 కోర్సెస్ ఉంటాయి ఫర్ కాంపిటేటివ్ ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ ఇది. సో ఎవ్రీ మాడ్యూల్ అనేది మనకి ఇక్కడ రోడ్ మ్యాప్ సైడ్ని డిస్ప్లే చేసినట్టుగా చూస్తే సో ఫర్దర్ కోర్సెస్ కింద ఇప్పుడు మనం పైథాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హియర్ పైథాన్ విత్ బిగినర్ డిఎస్ఏ. సో దీనికి కూడా సైడ్ చూసినట్టయితే మనకి రోడ్ మ్యాప్ అనేది డిస్ప్లే అయి ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ దిస్ కోర్స్. ఇక్కడ నేను ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసి ఉండడం వల్ల అది రెజ్యూమ్ లెర్నింగ్ అని చూపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ అనదర్ థింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ పైథాన్. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మన కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది 18 లెసన్స్ కన్సిస్ట్ అయి ఉంటుంది. ఆల్ మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ సైడ్ ఇది సిలబస్ డిస్ప్లే చేస్తున్నారు మనకి. సో స్టార్ట్ లెర్నింగ్. సో ఇది మాడ్యూల్స్ మీరు కరెక్ట్గా చదివితే టెస్ట్ కేసెస్ ఏంటి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎలా తీసుకోవాలని చెప్పి స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. సో యూ గైస్ రీడ్ దిస్. So here goes our first program, how to accept inputs. సో మనకు తెలిసినట్టుగా పైథాన్ డిఫాల్ట్గా ఇన్పుట్ని స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో మనకి ప్రతిదీ పైన మనకి డెఫినేషన్స్ ఇచ్చి కింద టాస్క్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. అండ్ డిఫాల్ట్ ఇన్పుట్స్ అనేది అది తీసుకుంటుంది. ఇక్కడ టెస్ట్ కేసెస్ అనేవి అవే, మనం టెస్ట్ కేసెస్ క్లియర్గా చూసుకొని రాయాలి. సో ఇచ్చిన టాస్క్ మనకి ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇవ్వాలి, అది ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఉండాలి. సో దాన్ని ప్రింట్ చేయమని అడుగుతున్నారు. సో ఇన్పుట్ అనేది మనం ఇవ్వకూడదు, డిఫాల్ట్గా కన్సోల్లో ఇచ్చుకోవాలి. సో దిస్ ఇస్ ద టెస్ట్ కేస్. సో ఇప్పుడు చూస్తే అఫ్కోర్స్ పైథాన్లో స్ట్రింగ్ కాబట్టి మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైతే అండర్ స్కోర్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసి మనం ఇచ్చుకోవాలి. సో వేరియబుల్ అసైనేషన్ ఎస్ కాబట్టి ఎస్ తీసుకోవచ్చు. సో జస్ట్ సబ్మిట్. ఎస్ బెటర్ డూ లైక్ దిస్. అండ్ ఇందులో మనకి స్ట్రీక్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో యూ కెన్ యాడ్ ఆన్ యువర్ రెజ్యూమ్. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి హౌ టు యాక్సెప్ట్ ఇంటీజర్ ఇన్పుట్స్. సో డిఫరెంట్గా ఇప్పుడు చూస్తే సరే మన ఇన్పుట్ అనేది ఎప్పుడు స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. సో హియర్ మనం ఇంట్ కింద కన్వర్ట్ చేయాలంటే సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇది కూడా కన్సోల్లోనే మనం ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి. సో ఆల్రెడీ ఇంట్ అని వాళ్ళు బ్రాకెట్ ఇచ్చారు. సో నేను అండర్ స్కోర్ దగ్గర ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకుంటున్నాను. సో వేరియబుల్ అసైనేషన్ చేసుకున్న వేరియబుల్ ఇచ్చుకుంటున్నాను.
సో జస్ట్ గోయింగ్ టు సబ్మిట్. ఒకవేళ టెస్ట్ కేసెస్ పాస్ అవుతే మనకి సబ్మిట్ అవుతుంది, లేదంటే అవ్వదు. అంటే మనకి రివార్డ్స్, సర్టిఫికేట్స్, బ్యాడ్జెస్ అని ఇవ్వడం వల్ల మనకి మోటివేషన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి హౌ టు యాక్సెప్ట్ స్ట్రింగ్స్ ఇన్ సింగిల్ లైనా. ఎస్. సో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఫస్ట్ వేరియబుల్స్ అనేవి 2 వేరియబుల్స్ ఉండాలి, స్పేసెస్ ఉండాలి. అండ్ సెకండ్ కూడా 3 వేరియబుల్స్ ఉండాలి, సెపరేటెడ్ అయి ఉండాలి. సో అందుకని ఇక్కడ స్ప్లిట్ అనే మెథడ్ యూస్ చేశారు. సో ఓకే, ఇవన్నీ సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వాలి మనకి ఇప్పుడు. ఇన్పుట్, అవుట్పుట్, ఇవి టెస్ట్ కేసెస్. సో already we know its input is already in string form in Python. సో స్ప్లిట్ అంటే ఏంటంటే మనకి స్పేస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి స్ప్లిట్ అని ఇచ్చుకున్నాము. అండ్ ఓకే, సో సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి కామా కామా ఇచ్చుకొని ప్రింట్ అనే స్టేట్మెంట్ని యూస్ చేస్తున్నాము. ఓకే, సబ్మిట్. ఓకే, టెస్ట్ కేసెస్ ఆర్ డన్. సో ఈ విధంగా టెస్ట్ కేసెస్ అనేవి టెస్ట్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ ఇన్పుట్ మిర్రర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్ అనేది ఇంటీజర్లో ఇమ్మన్నారు, సెకండ్ అనేది స్ట్రింగ్లో ఇమ్మన్నారు. సో వేరియేషన్ చూపించి చూడండి. సో in this way you just try your courses and complete this. Thank you.